హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూషన్ మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద విశారదన్ మహారాజుకి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆయన అంటే ఒక వ్యక్తి మీద అంటే మీడియా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పైన అంటే ఆరోపణలు కూడా గతంలో చేసిండు. తర్వాత ఈయన 20 కోట్ల రూపాయలకు బీఆర్ఎస్కు అమ్ముడు పోయి కావాలని చెప్పేసి ఈ దళిత ఏదైతే నినాదం ఉందో దీన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మీడియా శ్రీనివాస్ పైన ఆరోపణలు చేశారు. కీన్యూస్ ప్రేక్షకులకి, కీన్యూస్ వీక్షకులకి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి దళిత బహుజనవాదులకి, విశారదన్ అనేటువంటి సైకోని అనుసరిస్తున్నటువంటి వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే, నిజంగా తీర్మాన్ మల్లన్నకు మీకేమైనా అట్లా ఏమైనా ఉందా? అక్కడికి వస్తున్నాను. తీన్మార్ మల్లన్ని యాక్చువల్గా అంటే విశారదన్ మహారాజుకి మీకు అంత ఎందుకు చెడిపోయింది? నేను కూడా విశారదన్ అనేటువంటి ఒక ప్రకృతి విరుద్ధ జీవి అని చెప్పి అంటాను. నేను 2019-20 సంవత్సరం కాలంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిందో లేకపోతే ఒక రకంగా ఏదో రకంగా పెట్టించిందో ఏదో జరిగింది. అందుకనే మీడియా శ్రీనివాస్ మొత్తం కూడా విశారదన్ మహారాజు మీద బురద జల్లుతున్నాడు అంటే మీరేమంటారు? కేసీఆర్ ఒక కంపెనీ నాతో పెట్టించి నేను ఆ ఉద్యోగంలో నన్ను చొరబడేటట్టు చేసి, నిజంగా నీది కాన్షీరామ్ గారి లక్ష్యమే అయితే ఆయన జీవిత బీసీ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న కనబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. మనం మల్లన్న ఏంటి, మల్లన్న క్యాలిబర్ ఏంటి, ఈ లోఫర్ గారి గురించి ఎవరైనా నిజాలు బయట పెడితే, నీ గురించి ఖమ్మం వెళ్తే అంత కథ అంతా బయటపడుతుంది. నీవెంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు, తోడబుట్టినటువంటి చెల్లెలు ఆమె జీవితాన్ని కూడా నువ్వు సర్వనాశనం చేసి చిన్న భిన్నం చేసి